హరే కృష్ణ. నమస్కారం అండి. ప్రయాగ్రాజ్లో 144 సంవత్సరాలకు వచ్చే మహాకుంభమేళ ఎంతో వైభవంగా జరుగుతుందని మనందరికీ తెలుసు. ప్రయాగ్రాజ్ కుంభమేళ అసలు కుంభమేళ కాదని మీకు తెలుసా? ఈ వీడియోలో నేను కుంభమేళ వెనకాల దాగున్న రహస్యాలు, ఇంకా అందరికీ ఎన్నో తెలియని విషయాలు, చాలా రీసెర్చ్ చేసి కుంభమేళ చరిత్ర, వేదాలు పురాణేతిహాసాల్లో వర్ణించిన శ్లోకాలు, వాటి అర్థాలు, సైంటిఫిక్ ఆధారాలతో సహా అందిస్తున్నాను. అందుకని మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి. దయచేసి మా అఖండ దీపం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని, నచ్చితే లైక్ చేసి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్దాం. మహాకుంభమేళా ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ నగరంలో త్రివేణి సంగమం దగ్గర 4000 హెక్టార్ల సువిశాల ప్రాంగణంలో జనవరి 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు ఎంతో వైభవోపేతంగా జరుపుతున్నారు. ప్రయాగరాజ్ దగ్గర గంగా, యమున మరి అంతర్వాహిని అయి ఉన్న సరస్వతీ నదుల సంగమాన్ని త్రివేణి సంగమం అంటారు. ప్రపంచం నలుమూలల నుంచి కోట్లాది భక్తులు వచ్చి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేస్తున్నారు. 40 కోట్లకు పైగా భక్తులు ఈ కుంభమేళాకు వస్తారని అంచనా. 2017లో కుంభమేళాని యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ అండ్ ద రిజిస్టర్ ఆఫ్ గుడ్ సేఫ్గార్డింగ్ ప్రాక్టీసెస్ జాబితాలోకి చేర్చింది. ఈ మహాకుంభమేళా 144 సంవత్సరాలకు వచ్చే మహామేళా కావడంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ మహాకుంభమేళాకి విచ్చేస్తున్న భక్తుల సౌకర్యార్థం ఆధునిక సదుపాయాలు ఏర్పాటు చేశారు. కేవలం తాగునీరు సదుపాయం కోసం 40 కోట్లు ఖర్చు చేసి 25 సెక్టార్లలో 1249 కిలోమీటర్ల మేరకు పైప్లైన్ వ్యవస్థని నిర్మించారు. 2025 మహాకుంభకి ఏర్పాట్ల కోసం సందర్శకులకు వాతావరణ కాలుష్యం లేకుండా స్వచ్ఛమైన వాతావరణం కల్పించడానికి 2 సంవత్సరాల నుంచి జపాన్ మియావాకి టెక్నిక్ ద్వారా కుంభమేళా పరిసర ప్రాంతాల్లో దట్టమైన అడవులు అభివృద్ధి చేశారు. కుంభమేళా నిర్వహించే స్థలాన్ని 25 సెక్టార్లుగా విభజించి భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. తాత్కాలిక వసతి గృహాలు, ఆధునిక టాయిలెట్స్, ప్రతి సెక్టార్లోనూ మెడికల్ సదుపాయాలు, ఉచిత భోజన సదుపాయాలు, ఇన్ఫో పాయింట్స్ ఏర్పాటు చేశారు. అడుగడుగునా పోలీసులు, వాలంటీర్లు, శానిటరీ వర్కర్లు నిరంతరాయంగా భక్తుల సౌకర్యార్థం శ్రమిస్తున్నారు. ఎన్నో ఎన్జిఓలు భక్తుల సేవలో నిమగ్నమై ఉన్నాయి. ఈ వీడియోలో మనం కుంభమేళా చరిత్ర, దానికి సంబంధించిన పురాణ గాథలు, ఏ ఖగోళ పరిస్థితుల్లో ఈ మేళాన్ని నిర్వహిస్తారన్న విషయం, మరి కుంభమేళాకి దక్షిణ భారతంలో నిర్వహించే పుష్కరాలకు సారూప్యత ఏమిటి అనే విషయం, ఇంకా స్వాతంత్రోద్యమంలో ఈ కుంభమేళా పాత్ర ఏమిటి అన్న విషయాలు విపులంగా తెలుసుకుందాం. మన సనాతన ధర్మంలో తీర్థయాత్రలు, పుణ్యనదీ స్నానాలు అనాదిగా వస్తున్న సాంప్రదాయం. జలం జీవనాధారం అంటారు. అందుకే నదీ పరివాహక ప్రాంతాల్లోనే మొదట నాగరికత విస్తరించింది. జలాన్ని దేవతగా భావించి పూజించడం మన సనాతన ధర్మ విశిష్టత. తీర్థయాత్రలు పేరిట నదీ స్నానాలు, కోనేటి స్నానాలు, శ్రాద్ధ కర్మలు, తర్పణాలు మొదలైన సనాతన ధర్మ ఆచారాలన్నీ కూడా జలంతోనే ముడిపడి ఉన్నాయి. ఋగ్వేద రహస్యాల్లో నీటిని గురించి ఈ విధంగా చెప్పబడింది. కింస్విద్ గర్భం ప్రథమం దధ్ర ఆపో యత్ర దేవాః సమపశ్యంత విశ్వే తమిద్గర్భం ప్రథమం దధ్ర ఆపో యత్ర దేవాః సమగచ్చంత విశ్వే. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, ఏ పరబ్రహ్మతత్వం జగత్కారణమై ప్రకాశిస్తోందో దాన్నే జగద్బీజంగా మొట్టమొదట ఉదకాలు అంటే నీళ్లు లేదా జలములు అని అర్థం తమలో ధరించాయి. నీటిలోనే ప్రాకృతిక, అప్రాకృతిక శక్తులు ఇమిడి ఉన్నాయి. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, సమస్త విశ్వాలకు బీజమయ్యున్న అనిర్వచనీయమైన శక్తి మొట్టమొదటి నీళ్ల ద్వారా వ్యక్తమైందని తెలుస్తోంది. ఏది పుట్టాలన్నా కానీ క్షేత్రము, జలము యొక్క సంయోగంతోనే జరుగుతుంది. ఉదాహరణకి భూమి మీద వర్షం పడితేనే కానీ ఔషధి వనస్పతులు అంటే వనమూలికలు పుట్టవు. అలాగే ప్రాణులన్నీ పుట్టాలన్నా కూడా జీవకణాల్ని నిక్షిప్తం చేసుకున్న జలరూపమైన వీర్యమే ఆధారం.
కాబట్టి నీటిలో జగద్బీజం ఉంచబడిందని వేదం సత్యసమ్మతంగానే పలికింది. ఈ వేదభావాన్ని మనుస్మృతి ఈ విధంగా వివరించింది. అప ఏవ ససర్జాదౌ తాసు బీజమవాసృజత్ తదండమభవద్ధైమం సహస్రాంశు సమప్రభం. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, భగవంతుడు ముందు నీటిని సృష్టించి ఆ నీటిలో జగద్బీజాన్ని ఉంచాడు. అది సూర్యుని వంటి తేజస్సు గల అండంగా తయారైంది. దీన్నే మనం బ్రహ్మాండం అంటున్నాం. ఇక మనం కుంభస్నాన ఫలితం గురించి మన పురాణాలు ఏం చెబుతున్నాయో చూద్దాం. కుంభస్నానానికి సంబంధించి స్కాంద పురాణంలో ఇలా చెప్పబడింది. మాఘే మాసే గంగే స్నానం యః కురుతే నరః యుగకోటి సహస్రాణి తిష్టంతి పితృదేవతాః. మాఘమాసంలో గంగా స్నానం చేసిన వారి పూర్వీకులు 1000 కోట్ల యుగాలు స్వర్గంలో ఉంటారని అర్థం. ఇంకా స్కాంద పురాణంలో ఇలా చెప్పబడింది. సహస్రం కార్తికేయ స్నానం మాఘే స్నాన శతాని చ వైశాఖే నర్మదా కోటి కుంభస్నానేన తత్ఫలం. 1000 కార్తీక స్నానాలు చేసిన ఫలం, 100 మాఘ స్నానాలు చేసిన ఫలం, అలాగే వైశాఖ మాసంలో నర్మదా నదిలో 1,000,000 సార్లు స్నానాలు చేసిన ఫలం ఒకే ఒక్క కుంభస్నానం చేయడం వల్ల కలుగుతుందని అర్థం. కుంభస్నాన ఫలితం గురించి పద్మపురాణంలో ఇలా చెప్పబడింది. పృథివ్యాం కుంభయోగస్య చతుర్థ భేద ఉచ్యతే చతుస్థలే నితనాత్ సుధా కుంభస్థ భూతలే చంద్ర ప్రస్రవణారక్షాం సూర్యోం విస్ఫోటనాత్ దధౌ దైత్యేభ్యశ్చ గురురక్షాం సౌరి దేవేంద్ర జాత్ భయాత్. ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే, భూమి మీద 4 రకాల కుంభయోగాలు ఉన్నాయని, అమృతం అన్ని సమయాల్లోనూ ఆ 4 ప్రదేశాల్లోనూ ప్రవహిస్తుందని, వీటికి రక్షణ సూర్యచంద్రుల ద్వారా ప్రసరించబడుతుందని, ఇంకా దేవేంద్రుడి పుత్రుణ్ణి గురువు అంటే బృహస్పతి దైత్యుల నుంచి రక్షించాడని అర్థం. త్రిషు స్థలేషు యః స్నాయాత్ ప్రయాగే చ పుష్కరే కురుక్షేత్రే చ ధర్మాత్మ స యాతి పరమం పదం. అంటే సదాచారుడైన వ్యక్తి ప్రయాగ, పుష్కర్ మరి కురుక్షేత్రాల్లో స్నానం చేయడం వల్ల ఉత్తమ గతులు పొందుతాడని అర్థం. ఇంకా గరుడ పురాణంలో ఇలా చెప్పబడింది. అగ్నిష్టోమ సహస్రాణి వాజపే శతాని చ కుంభస్నానస్య కలాం నార్హంతే షోడశీమపి. వేలాది అగ్నిష్టోమాలు, వందలాది వాజపేయ యాగాలు కూడా కుంభస్నానం వల్ల వచ్చే ఫలితంలో 16వ వంతుకు కూడా సమానం కాదు అని అర్థం. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం అయితే ప్రయాగే మాఘమాసే తు స్నాత్వా పార్థివ మర్దన సర్వ పాపై ప్రముచ్యేత్ పితృభిః సహ మోదతే. అంటే మాఘమాసంలో ప్రయాగలో స్నానం చేయడం వల్ల సర్వ పాపాల నుంచి విముక్తి పొంది పూర్వీకులు ప్రసన్నులవుతారు అని అర్థం. అగ్నిపురాణం ప్రకారం కుంభే కుంభోద్భవ స్నాత్వా ప్రాయచ్చతి మానవాన్ తతః పరం న పాపాని తిష్టంతి శుభకర్మణాం. అంటే కుంభస్నానం చేయడం వల్ల పాపాల నుంచి విముక్తి పొంది సత్కర్మలకు దారి తీస్తుందని అర్థం. మరి విష్ణు పురాణం ప్రకారం అయం కుంభ పరం పుణ్యం స్నానం ఏన కృతం శుభం సర్వ పాప క్షయం యాతి గచ్చతే విష్ణు సన్నిధిం. అంటే కుంభస్నానం అత్యంత పుణ్యప్రదమైనదని, విష్ణులోక ప్రాప్తిని కలిగిస్తుందని అర్థం. అదేవిధంగా అనేక ప్రామాణిక గ్రంథాలు కుంభస్నాన ఫలితాన్ని గురించి ఇలా చెప్తున్నాయి. 1000 అశ్వమేధ యాగాల ఫలం, 100 వాజపేయ యాగాలు చేసిన ఫలం, 1,00,000 సార్లు భూమి ప్రదక్షిణ చేసిన ఫలం ఒక్క కుంభస్నానం చేయడం ద్వారా లభిస్తుందని చెప్పబడింది. ఇప్పటిదాకా మనం తెలుసుకున్న విషయాలను బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, ఏది పుట్టాలన్నా కూడా జలభూముల సంయోగం వల్లే జరుగుతుంది. ప్రవహించే నదుల్లో ఔషధాలు ఉన్నాయని, అలాంటి నదుల్లోనూ జలధారల్లోనూ స్నానం చేస్తే సకల పాపాలు పోతాయని మన వేదాలు చెప్తున్నాయి. ఇక్కడ పాపాలు అంటే రుగ్మతలు, నెగిటివిటీ అని, పుణ్యం అంటే ఆరోగ్యం, పాజిటివిటీ అని అర్థం చేసుకోవాలి. నీటిలో ఉన్న పాజిటివ్ ఎనర్జీని శరీరం గ్రహించి తనంతట తానుగా హీల్ అవడం మొదలై మానసిక వికాసం, శారీరక ఆరోగ్యం కలుగుతాయి. పాపాలు పోయి పుణ్యం వస్తుందంటే అనారోగ్యాలు పోయి ఆరోగ్యం వస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే
మన వేదాల్లో చెప్పిన విషయాలకు శాస్త్రీయ నిర్ధారణ కూడా ఉంది. మసారు ఇమోటో అనే జపాన్ పుస్తకకర్త తన పుస్తకం ద హిడెన్ మెసేజెస్ ఇన్ వాటర్లో నీటికి సమాచారాన్ని గ్రహించి ధారణ చేసే శక్తి ఉంటుందని శాస్త్రీయంగా నిరూపించాడు. ఆయన పుస్తకంలో ఇలా రాశాడు: వాటర్ హ్యాస్ ద ఎబిలిటీ టు కాపీ అండ్ మెమరైజ్ ఇన్ఫర్మేషన్. We may also say that water of the oceans has memories of creatures that live in the ocean. The Earth's glaciers may well contain millions of years of the planet's history. నదులు కొండల్లో పుట్టి అడవుల గుండా వివిధ ప్రాంతాల్లో ప్రవహిస్తాయి. అందువల్ల నదీ జలాల్లో ఔషధ మొక్కల యొక్క గుణాలు, భూమిలో ఉన్న ఖనిజ లవణాల యొక్క గుణాలు కూడా ఈ నీటిలో ఉంటాయి. దీనివల్ల జీవనదుల్లో క్షారత్వం, రోగాలను నయం చేసే గుణం ఉంటుంది. ఎన్నో సంవత్సరాలుగా తపస్సులు చేసే మహనీయులైన నాగసాధువులు, అఘోరీలు ఆధ్యాత్మిక భావనలతో త్రివేణి సంగమాల్లో మొదట షాహీ స్నానం చేయడం వల్ల ఆ మహనీయుల యొక్క ఆధ్యాత్మిక శక్తి అంటే స్పిరిచువల్ పవరు, పాజిటివ్ ఎనర్జీని నీరు గ్రహించి భద్రపరుచుకుంటుంది. అంటే ఇందాక మనం నీరు గురించి చెప్పుకున్నాం కదా, నీరుకి మెమరీ ఉంటుందని. మనలాంటి భక్తులు వెళ్ళి తర్వాత స్నానాలు చేసినప్పుడు మన శరీరం కూడా 70% నీటితో తయారైంది కనుక మన శరీరంలో ఉన్న నీరు ఆ నీటిలో ఉన్న శక్తిని గ్రహిస్తుంది. కుంభమేళా లాంటి ఉత్సవాలలో ఎందరో భక్తులు, మహిమాన్వితులు, సాధుసంతులు, ఆధ్యాత్మిక గురువులు ఒకే ప్రదేశంలో ఉండడం చేత ఆ పరిసరాల్లో ఒక ఆధ్యాత్మిక శక్తి విరాజిల్లుతూ ఉంటుంది. ఈ వాతావరణంలో మనం ధ్యానం చేసిన, కొంచెం సేపు గడిపినా ఎంతో ఆధ్యాత్మిక పురోగతి లభిస్తుంది. దీనినే ఫ్రెంచ్ సామాజిక శాస్త్రవేత్త ఎమిలే డర్కిమ్ కలెక్టివ్ కాన్షియస్నెస్గా అభివర్ణించాడు. మన భారతదేశంలో ఎన్నో పుణ్యనదులు ప్రవహిస్తూ ప్రజల దాహార్తిని తీరుస్తూ పాడి పంటలకు జలవనరులుగా ఉంటూ యుగ యుగాలుగా జీవకోటి మనుగడకు ఆధారంగా ఉన్నాయి. ఈ నదుల ఒడ్డున ఎన్నో పుణ్య తీర్థక్షేత్రాలు వెలసి ఆధ్యాత్మిక పురోగతికి నిలయాలుగా విరాజిల్లుతున్నాయి. తీర్థయాత్రలకు ముఖ్య ఆధారం క్షేత్ర మహత్యం, పర్వ మహత్యం. ఒక ప్రదేశం యొక్క ఆధ్యాత్మిక శక్తిని క్షేత్ర మహత్యం లేదా క్షేత్ర మహిమ అంటారు. సాధారణంగా క్షేత్ర మహిమ పురాణ ఇతిహాసాల ఆధారంగా సంతరించుకుంటుంది. ఈ క్షేత్రాల్లో ప్రవహించే నదులు, వాగుల్ని తీర్థాలు అంటారు. పర్వము అంటే మంచి సమయం అని అర్థం. పర్వమహిమ ఖగోళ గ్రహ నక్షత్ర స్థితిగతులు, ఋతువులు ఆధారంగా ఉంటుంది. ఈ పర్వమహిమ జ్యోతిష్య గణాంకాల ప్రకారం నిర్ణయించబడుతుంది. ఈ క్షేత్రాల్ని సందర్శించడం, అక్కడ ప్రవహించే నదుల్లో పుణ్యస్నానాలు చేయడం వల్ల ఆధ్యాత్మిక ఉన్నతి, ఇహపర సౌఖ్యం లభిస్తుందని మన పురాణేతిహాసాలు చెప్తున్నాయి. మన ఉత్తర భారతదేశంలో కుంభమేళా, మరి దక్షిణ భారతదేశంలో పుష్కరాలు అంత ప్రాముఖ్యత పొందడానికి క్షేత్రమహిమ ఇంకా పర్వమహిమలే ముఖ్య కారణాలు. కుంభమేళా ప్రత్యేకంగా ప్రయాగ్రాజ్, హరిద్వార్, నాసిక్ ఇంకా ఉజ్జయినుల్లో నిర్వహిస్తారు. కుంభమేళాకు సంబంధించి క్షేత్ర మహత్యం అర్థం చేసుకోవాలి అంటే పురాణాల్లో వర్ణించిన 2 కథల్ని మనం తెలుసుకోవాలి. ఆ 2 కథలు ఏంటంటే కశ్యపుని పుత్రుడైన గరుడు సర్పాల కథ, మరి క్షీరసాగర మథనం కథ. భాగవత పురాణం, స్కాంద పురాణం, గరుడ పురాణం, కూర్మ పురాణాలలో వీటి వర్ణన మనకి కనబడుతుంది. ఇక్కడ మనం గమనిస్తే గరుడు సర్పాల కథకి కుంభమేళాకి పొంతన కుదరటలేదు. దీనికి 3 కారణాలు. 1, గరుడు తన తల్లిని కద్రు బానిసత్వం నుంచి విముక్తి కలిగించడానికి అమృతం తేవడం కోసం స్వర్గలోకానికి వెళ్ళాడంటే అప్పటికే సాగరమథనం జరిగి అమృతం ఉద్భవించింది అని మనకు అర్థమవుతోంది. 2, 12 సంవత్సరాలకి జరిపే ఈ కుంభమేళాకి ఈ గరుడు కథకి సంబంధం కనబడట్లేదు. 3, బృహస్పతి, సూర్యుడు, చంద్రుడు ఇంకా శనిగ్రహాల ఖగోళ స్థితిగతులకి ఈ గరుడు కథకి సంబంధం కనబడట్లేదు. అందుకనే చాలామంది పండితులు ఈ అఖారాలు కూడా ఈ సముద్ర మథనం కథనే కుంభమేళాకి ఆధారంగా చెప్తున్నారు. మనం ఇప్పుడు ఆ కథను తెలుసుకుందాం. విష్ణు పురాణం ప్రకారం మహర్షి దూర్వాసుని ద్వారా శాపగ్రస్తులైన దేవతలు
విష్ణుమూర్తి సలహా మేరకు అసురులతో కలిసి క్షీరసాగర మథనం చేయడానికి సన్నద్ధులవుతారు. అప్పుడు వాసుకి అనే సర్పరాజ్యాన్ని రజ్జుగా చేసుకుని, అంటే తాడుగా చేసుకుని, మంధరాచల పర్వతం, దీన్నే మంధర పర్వతం అని కూడా అంటారు, ఈ మంధరాచల పర్వతాన్ని కవ్వంగా చేసుకుని శ్రీ మహావిష్ణువు కూర్మావతారుడై మంధర పర్వతాన్ని తన వీపుపై మోయగా సముద్ర మథనం చేయడానికి ఉపక్రమించారు దేవదానవులు. అయితే భాగవత పురాణంలో సాగర మథనం వివరణ ప్రకారం సముద్ర మథనంలో 14 రత్నాలు వెలువడ్డాయి. అన్నిటికంటా ముందు హాలాహలం అంటే విషం వచ్చింది. దీని విషజ్వాలల వలన దేవాసురులకు మంట పుట్టడం మొదలైంది. అప్పుడు శివుడు లోక కళ్యాణార్థం ఆ విషాన్ని త్రాగి తన కంఠంలో బంధించాడు. విషప్రభావం వలన శివుని కంఠం నీలిరంగులోకి మారింది. అందుకనే ఆయన నీలకంఠుడయ్యాడు. దీనివల్ల శివుడికి తీవ్రమైన తాపం పెరిగింది. విష తీవ్రతను తగ్గించడం కోసం దేవదానవులు చన్నీటి అభిషేకం చేయడంతో శివుడి శరీర తాపం చల్లబడింది. అందుకనే శివుడికి అభిషేకం చేస్తారు. శివుణ్ణి అభిషేక ప్రియుడు అని కూడా అంటారు. ఆ తర్వాత దేవదానవులు మళ్ళీ క్షీరసాగర మథనం ప్రారంభించారు. మథనం జరుపుతుండగా కామధేనువు, కల్పవృక్షము, కౌస్తుభమణి, ఉచ్చైశ్రవం అనే అశ్వము, ఐరావతం, రంభ, అప్సర, సుర లేదా వారుణి అని కూడా అంటారు, మహాలక్ష్మి, చంద్రుడు, శారంగధనుస్సు, పాంచజన్య శంఖం, దీన్నే విష్ణువు ధరిస్తాడు. తరువాత అంతిమంగా ధన్వంతరి అమృత కుంభంతో ఉద్భవించాడు. అప్పుడు ఇంద్రకుమారుడైన జయంతుడు తండ్రి సలహా మేరకు అమృత కుంభాన్ని పట్టుకుని స్వర్గం వైపు పరిగెత్తాడు. దానవులకు అమృతం పంచకుండా తీసుకెళ్ళిపోతున్నందుకు దానవులందరూ జయంతుడిని వెంబడిస్తారు. అప్పుడు దేవదానవుల మధ్య 12 రోజులు యుద్ధం జరిగింది. ఇది మన కాలమానం ప్రకారం 12 సంవత్సరాలకు సమానం. ఈ 12 రోజుల్లో అమృత కుంభాన్ని 12 సార్లు కింద పెట్టవలసి వస్తుంది. ఇలా కింద పెట్టినప్పుడల్లా కొన్ని అమృత బిందువులు ఈ 12 చోట్ల పడ్డాయి. వీటిలో 8 ప్రదేశాలు దేవలోకంలోనూ, అంటే ఇతర లోకాల్లో అన్నమాట. మరి 4 ప్రదేశాలు భూలోకంలోనూ ఉన్నాయి. ఈ 4 ప్రదేశాలే హరిద్వార్, ప్రయాగ్రాజ్, ఉజ్జయిని, ఇంకా నాసిక్. ఈ ప్రదేశాల్లోనే కుంభమేళా నిర్వహించబడుతోంది. ఇప్పుడు అసలు కుంభమేళా ఎప్పుడు నిర్వహిస్తారు, దీని గురించి మనం తెలుసుకుందాం. మన బ్రహ్మాండంలో ఖగోళ పరిస్థితులు జ్యోతిష గణాంకాల ద్వారా బృహస్పతి అంటే గురుగ్రహం అన్నమాట. ఈ గురుగ్రహం ఇంకా సూర్యచంద్రుల గమనం ఆధారంగా కుంభమేళా నిర్వహించే సమయం నిర్ధారిస్తారు. ఈ 3 గ్రహాలని మాత్రమే ఎందుకు పరిగణనలోకి తీసుకుంటారు? దీన్ని తెలుసుకోవాలి అంటే మనం దేవాసురుల యుద్ధం గురించి ఇంకొంచెం విపులంగా చెప్పుకుందాం. దానవులతో 12 రోజులు బృహస్పతి యుద్ధం చేశాడు. ఈ దేవదానవుల 12 రోజుల యుద్ధ సమయంలోనూ అమృత కుంభాన్ని కాపాడే బాధ్యత సూర్యదేవుడు తీసుకున్నాడు. అలాగే కుంభంలో అమృతం సూర్యతాపానికి ఆవిరైపోకుండా ఉంచే బాధ్యత చంద్రుడు తీసుకున్నాడు. అందుకనే ఈ 3 గ్రహాల గమనాన్ని ఆధారం చేసుకుని కుంభమేళా సమయాన్ని నిర్ధారిస్తారు. దీన్ని వర్ణించే శ్లోకం ఋగ్వేదంలో ఇలా ఇవ్వబడింది: బృహస్పతి సమజయత్ వసూని మహోవ్రజాన్ గోమతో దేవ ఏషః అపస్సిశాసన్ స్వః అప్రతిరతః బృహస్పతి హంతి అమిత్రం అర్కైః. బృహస్పతి ప్రతి రాశిలోనూ 1 సంవత్సరం ఉంటాడు. అంటే ఒక రాశిలో ఉన్న బృహస్పతి మళ్ళీ 12 సంవత్సరాలు పూర్తయిన తర్వాత అదే రాశిలోకి వస్తాడు. ఈ 12 రాశుల్లో 4 రాశుల్ని స్థిర రాశులు అంటారు. ఈ 4 రాశుల్ని విష్ణుపది అని కూడా అంటారు. దీని గురించి వర్ణన నారద పురాణంలో ఉంది. ఈ 4 రాశులు వృషభ, సింహ, వృశ్చిక, మరి కుంభరాశులు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే నారద పురాణం ప్రకారం విష్ణుపాదం నుండి ఉద్భవించిన గంగా నదికి విష్ణుపది అని మరో పేరు ఉంది. ఇక్కడ చూడండి, కుంభమేళా జరిపే 4 ప్రదేశాల్లో 2 ప్రదేశాలైన హరిద్వార్ ఇంకా ప్రయాగ్రాజుల్లో గంగా నది ప్రవహిస్తుంది. ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమం కాగా హరిద్వార్లో గంగా నది మాత్రమే ప్రవహిస్తుంది. అందుకనే కుంభరాశిలో బృహస్పతి ప్రవేశించినప్పుడు హరిద్వార్లో కుంభమేళా నిర్వహించబడుతుంది. అయితే సూర్యచంద్రులు అమృత కుంభాన్ని కాపాడడంలో
ముఖ్య పాత్ర వహించారు కాబట్టి వారి ఖగోళ గమనాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని కుంభమేళా నిర్ణయించే సమయం జ్యోతిష్య శాస్త్ర గణాంకాల ద్వారా నిర్ణయిస్తారు. ఈ 4 ప్రదేశాల్లో కుంభమేళాని ఎప్పుడెప్పుడు జరుపుతారా అన్నది మనం ఇప్పుడు విపులంగా తెలుసుకుందాం. హరిద్వార్ కుంభమేళా. సూర్యచంద్రులు మేషరాశిలో ఉండి బృహస్పతి కుంభరాశిలో ప్రవేశించిన సమయంలో హరిద్వార్లో కుంభమేళా నిర్వహిస్తారు. ఇక ప్రయాగ్రాజ్ కుంభమేళా. సూర్యచంద్రులు మకర రాశిలో ఉండి బృహస్పతి వృషభ రాశిలో ప్రవేశించిన సమయంలో ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంలో కుంభమేళా నిర్వహిస్తారు. సాధారణంగా ఈ ఖగోళ గ్రహ కలయిక మాఘమాసంలో సంభవిస్తుంది. ఇక్కడ మాఘమాసానికి ప్రాధాన్యత ఎక్కువ. ఇందుకు నిదర్శనం 1989లో కుంభమేళాకు అనుకూలమైన ఖగోళ గ్రహ కూటమి మాఘమాసంలో కాకుండా మార్చి నెలలో సంభవించింది. కానీ కుంభమేళా మాత్రం మాఘమాసంలోనే నిర్వహించారు. అంటే ఇక్కడ త్రివేణి సంగమం దగ్గర కుంభమేళాలో మాఘమాసానికి చాలా ప్రాధాన్యతని ఇస్తున్నారు. ఇంకా నాసిక్ త్రయంబకేశ్వర్ కుంభమేళా. బృహస్పతి మరి సూర్యచంద్రులు సింహరాశిలో ఉన్నప్పుడు నాసిక్ గోదావరి నది ఒడ్డున కుంభమేళా నిర్వహిస్తారు. ఇంకా ఉజ్జయిన్ కుంభమేళా గురించి చెప్పుకుందాం. ఇక్కడ బృహస్పతి వృశ్చిక రాశిలో కానీ లేదా సింహరాశిలో కానీ ఉన్నప్పుడు మరి సూర్యుడు మేషరాశిలో కానీ లేదా తులారాశిలో కానీ ఉన్నప్పుడు ఉజ్జయినిలో కుంభమేళా నిర్వహిస్తారు. ఇంతవరకు చెప్పిన దాన్ని బట్టి మీకు కుంభమేళా ఎప్పుడెప్పుడు నిర్వహిస్తారన్న దాని మీద కొద్దిగా అవగాహన కలిగిందని అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో చేయడానికి మేము చాలా రీసెర్చ్ చేసి ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాం. కాబట్టి ఊరికే చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు నచ్చితే లైక్ చేసి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. మీకు ఈ వీడియోలో ఉన్న సమాచారం చూశాక ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా మనం కుంభమేళా గురించి ఇంకా విశ్లేషించుకుందాం. అసలు ఎన్ని రకాల కుంభమేళాలు నిర్వహిస్తారు? దీని గురించి చెప్పాలంటే ప్రస్తుతం 4 రకాల కుంభమేళాలు నిర్వహించబడుతున్నాయి. మొదటిది కుంభ. ప్రతి 3 సంవత్సరాలకి వంతుల వారీగా ప్రయాగ్రాజ్, హరిద్వార్, నాసిక్ ఇంకా ఉజ్జయినిల్లో జరుగుతుంది. ఇంకా రెండవది అర్ధకుంభ. ప్రతి 6 సంవత్సరాలకి హరిద్వార్లోను ప్రయాగ్రాజ్లోనూ నిర్వహిస్తారు. ఇక మూడవది పూర్ణకుంభ. ప్రతి 12 సంవత్సరాలకు ప్రత్యేక గ్రహకూటమి సందర్భంలో 4 క్షేత్రాల్లో నిర్వహిస్తారు. ఇక నాలుగవది మహాకుంభ. ప్రయాగ్రాజ్లో ప్రతి 144 సంవత్సరాలకి నిర్వహిస్తారు. ఇక్కడ 144 సంవత్సరాల యొక్క ప్రాముఖ్యత ఏమిటి? దీని గురించి చెప్పుకుందాం. ఈ విషయంలో భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. 12 పూర్ణకుంభాలు పూర్తవడానికి 144 సంవత్సరాలు పడుతుంది. ఈ మహాకుంభ 12వ పూర్ణకుంభంగా భావించవచ్చని కొందరి అభిప్రాయం. అయితే తికర్మఫీ ఆశ్రమానికి చెందిన మహంత్ హరిచైతన్య బ్రహ్మచారి చెప్పిన దాని ప్రకారం క్షీరసాగర మథనం తర్వాత జయంతుడిని బృహస్పతి అసురుల బారి నుండి కాపాడే బాధ్యత తీసుకోగా అమృత కలశాన్ని సూర్యచంద్రులు కాపాడగా శనిదేవుడు దేవాసురుల మధ్యవర్తిగా వ్యవహరించాడని, ప్రయాగలో అమృత కలశం పెట్టినప్పుడు అసురులు అమృత కలశాన్ని చేజిక్కించుకునే పరిస్థితి వచ్చిందని, అందువలన సూర్యుడు, చంద్రుడు, శని మరియు బృహస్పతి కలిసి అమృత కలశానికి రక్షణగా నిలిచారని, ఆ సమయంలో అరుదైన ఖగోళ గ్రహ నక్షత్ర కూటమి సంభవించింది అని మహంత్ గారి వివరణ. ఈ వివరణ ప్రకారం ఆ నక్షత్రం పుష్యమి నక్షత్రం. 144 సంవత్సరాల తర్వాత 2025లో సూర్యచంద్రులు మకర రాశిలో ఉండి బృహస్పతి వృషభ రాశిలోనూ శని కుంభరాశిలోనూ ఉండడం జరుగుతోంది. ఇంకనూ అమావాస్యకి 3 గంటల ముందు పుష్యమి నక్షత్రం కూడా ఈ 4 గ్రహాలతో ఒకే వరుసలో అంటే ఒకే లైన్లోకి వస్తోంది. ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చే మౌని అమావాస్యకి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేస్తారు. కానీ ఇందాక చెప్పిన ప్రత్యేక గ్రహ నక్షత్ర కూటమి ఈ సంవత్సరం మాఘమాసంలో ఏర్పడడంతో 2025 జనవరి 29న వచ్చిన మౌని అమావాస్యకి అంతటి ప్రాముఖ్యత వచ్చింది. కుంభమేళాకి దక్షిణ భారతంలో నిర్వహించే పుష్కరాలకి సారూప్యత ఏంటి? సహజంగా అందరికీ ఇదే సందేహం వస్తుంది. ఇప్పుడు మనం కుంభమేళాకి పుష్కరాలకి సారూప్యత ఏంటో తెలుసుకుందాం.
దక్షిణ భారతంలో నిర్వహించే పుష్కరాలకి ఉత్తర భారతంలో నిర్వహించే కుంభమేళాకి సారూప్యత ఉంది. ఈ రెండూ కూడా నదీ తీరాన జరిపే ఉత్సవాలు. మరి కొన్ని ప్రత్యేక ఖగోళ గ్రహస్థితుల ఆధారంగా నిర్వహించబడతాయి. అయితే పుష్కరాలు కేవలం బృహస్పతి గమనం ఆధారంగా మాత్రమే నిర్ణయించబడతాయి. సూర్యచంద్రుల గమనాల పట్టింపు ఉండదు. బృహస్పతి ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సంవత్సరం కాలం ఉంటూ 12 రాశుల్ని 12 సంవత్సరాల్లో పూర్తి చేస్తాడు. బృహస్పతి ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారిన సమయంలో ఒక్కొక్క నదికి పుష్కరాలు ఏర్పడతాయి. అంటే బృహస్పతి 12 సంవత్సరాల్లో 12 రాశులకి మారిన సమయాల్లో 12 నదులకి పుష్కరాలు ఏర్పడతాయి. పుణ్య నదులకి పుష్కరాలు రావడానికి ఒక పురాణ గాథ వాయు పురాణంలో వర్ణించబడింది. పుష్కరుడు అనే విప్రుడు బ్రహ్మదేవుని అనుగ్రహం కోసం తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అవగా ప్రతి సంవత్సరం భూలోకవాసులు తన పేరును తలచుకుని దర్శించి తరించేలా తనకి ఒక తీర్థ రూపాన్ని ప్రసాదించమని పుష్కరుడు కోరుకుంటాడు. బ్రహ్మదేవుడు పుష్కరునికి ఆ వరం ప్రసాదించి పుష్కరుణ్ణి ఒక తామర పుష్పంగా మార్చి తనతో తీసుకువెళ్తాడు. తామర పుష్పాన్ని సంస్కృతంలో పుష్కర పుష్పం అంటారు. కొంతకాలం తర్వాత బ్రహ్మదేవుడు భూలోకంలో ఒక యజ్ఞం చేయదలిచి వస్తూ ఒక దివ్య సుందరమైన అడవిని చూసి ముగ్ధుడై ఆ పుష్కర పుష్పాన్ని ఆ అడవిలోకి విసురుతాడు. అప్పుడు అక్కడ ఆ పుష్కర పుష్పం వల్ల ఒక రాక్షస సంహారం జరిగి పెద్ద శబ్దం వస్తుంది. ఆ తామర పుష్పం పడిన చోట పుష్కరిణి అనే తీర్థం పుట్టింది. ఈ తీర్థంలో సకల పుణ్య నదీ జలాలను ప్రవేశపెట్టాడు బ్రహ్మదేవుడు. ప్రతి సంవత్సరం బృహస్పతి ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించినప్పుడు పుష్కరుడు ఒక్కొక్క నదిలోకి ప్రవేశించి సంవత్సర కాలం ఉంటాడు. ఆ పుష్కరుని పేరు మీద ఆ నదికి పుష్కరోత్సవాలు జరుగుతాయి. ఈ పుష్కర సమయంలో ఆయా నదుల్లో పుణ్యస్నానాలు, యజ్ఞాలు, దానాలు చేయడం వల్ల 3,000,000 తీర్థాల్లో స్నానం చేసిన పుణ్యం కలుగుతుందని బ్రహ్మదేవుడు చెబుతాడు. అందుకనే పుష్కరాలకు మన సనాతన సాంప్రదాయంలో అంత ప్రాముఖ్యత వచ్చింది. ఇక మనం కుంభమేళా యొక్క చారిత్రక ఆధారాలు తెలుసుకుందాం. అయితే మనకు కుంభమేళా యొక్క వర్ణన మాత్రం వైదిక గ్రంథాలు, సూత్ర సాహిత్యాలు, మహాకావ్యాలు, స్మృతులు ఇంకా ఏ ఇతర ధర్మ గ్రంథాల్లో కూడా దొరకదు. భారత చరిత్ర పుస్తకాల్లో ఈ మేళా మాఘ్ మేళా ఇంకను ప్రయాగ్ స్నాన్ పేర్లతో వర్ణించబడింది. సామాన్య శకపూర్వం 4వ శతాబ్దంలో చంద్రగుప్తుని ఆస్థానానికి వచ్చిన గ్రీకు సందర్శకుడు మెగస్తనీస్ ఈ మేళాను సందర్శించాడు. ప్రముఖ హిందూ రాజు హర్షవర్ధన్ హయాంలో సుమారు 630లో భారతదేశానికి ప్రయాణించిన చైనీస్ బౌద్ధ సన్యాసి, యాత్రికుడు మరియు అనువాదకుడు అయిన హ్యుయాన్ త్సాంగ్ యొక్క ప్రయాణ కథనంలో మేళా యొక్క వ్రాతపూర్వక సాక్ష్యం మనకు లభిస్తుంది. మాఘమాస సమయంలో ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం సమీపాన మేళా కోసం 1,00,000 మంది ప్రజలు గుమిగూడారని, రాజు తన మంత్రులు, పండితులు, తత్వవేత్తలు మరియు ఋషులతో కలిసి మేళా ఉత్సవాల్లో పాల్గొన్నారని, అక్కడ అతను రత్నాలు, ఆభరణాలు, బంగారం, వెండి మరియు తన దుస్తులు కూడా దానం చేశాడని రాశాడు. ఇంకా ఈ పవిత్ర జలాల్లో స్నానం చేయడం వల్ల అన్ని పాపాలు తొలగిపోతాయని యాత్రికుల నమ్మకమని హ్యుయాన్ త్సాంగ్ పేర్కొన్నాడు. అతను పాతాల్పురి దేవాలయం గురించి కూడా ప్రస్తావించాడు. అప్పటి ప్రజలు వారం రోజులు ఉపవాసానంతరం సంగమంలో స్నానాలు చేసి బంగారం ఆభరణాలు సమర్పించడం గురించి వివరంగా ప్రస్తావించాడు. అఖారాల కథనం. దీన్నే ఉత్తర భారతం వాళ్ళు అఖాడా అని పిలుస్తారు. అఖారాల కథనం ప్రకారం జగద్గురువులు ఆది శంకరాచార్యులు వారు బౌద్ధ మతం మరియు జైన మతం ప్రభావం వలన విలవిలలాడుతున్న హిందూ ధర్మాన్ని కాపాడే ప్రయత్నంలో భారతదేశం అంతటా పర్యటించారు. వారు కుంభమేళాని అధికారికంగా నిర్వహించే పరంపరను ప్రారంభించారు. హిందూ మత పునరుద్ధరణకు ఆయన చేసిన ప్రయత్నాలతో కుంభం ముడిపడి ఉంటుందని నిపుణుల భావన.
కుంభమేళా సందర్భంగా సామాన్య భక్తులు, సాధువులు, గురువులు కలిసి సమావేశం అవడం జరుగుతుంది. ఈ సమావేశాలు సనాతన ధర్మం యొక్క తాత్విక పునాదులను ఏకీకృతం మరియు బలోపేతం చేయడం, దాని అభ్యాసకులలో ఐక్యత మరియు పరస్పర సహకార భావం పెంపొందించడం లక్ష్యంగా ఉండేవి. ఆది శంకరాచార్యుల వారి ఈ ప్రయత్నం రానున్న కాలంలో సనాతన ధర్మం భారతీయుల హృదయాలలో పదిలంగా ఉండి భారతదేశం ఒక ఆధ్యాత్మిక జగద్గురువుగా మారడానికి కారణమైందని చెప్పవచ్చు. కాలక్రమేణా భారీ సంఖ్యలో భారతీయులు మరియు విదేశీయులు కుంభమేళాకు తరలి రావడం చూస్తే ఆది శంకరాచార్యుల వారి ప్రయత్నం సఫలమైందనే చెప్పుకోవచ్చు. 2025 మహాకుంభమేళాకి 40 కోట్ల మంది వచ్చి పుణ్యస్నానాలు చేయడానికి వీలుగా ఆధునిక వసతులు కల్పించడం ఇందుకు నిదర్శనం. లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం ఇప్పటికే 40 కోట్ల మంది వరకు వచ్చి పుణ్యస్నానాలు ఆచరించారనేది గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఎందరో ముస్లిం చరిత్రకారుల పుస్తకాల్లో కుంభమేళా ప్రస్తావన కనిపిస్తుంది. 1398లో సమర్కండ్ నుంచి వచ్చిన ఆక్రమణదారు షుజావుద్దీన్ తైమూర్ లాంగ్ హరిద్వార్ అర్ధ కుంభమేళాపై దాడి చేశాడు. ఈ సమయంలో అతను దోపిడీలు మరియు ఊచకోతలకు పాల్పడ్డాడు. తైమూర్ తన ఆత్మకథ తుజుక్ ఏ తైమూరీలో ఈ విషయాన్ని పేర్కొన్నాడు. 1567లో అక్బర్ ప్రయాగ్రాజ్ మొదటిసారిగా సందర్శించాడు. అబుల్ ఫజల్ రాసిన అక్బర్నామాలో ప్రయాగ్రాజ్ మాఘమేళా ప్రస్తావన కనిపిస్తుంది. 16వ శతాబ్దంలో తులసీదాస్ రాసిన రామ్చరిత్ మానస్లో ప్రయాగ్రాజ్లో నిర్వహించే వార్షిక కుంభమేళా గురించి ప్రస్తావించారు. అయితే 12 సంవత్సరాలకు వచ్చే కుంభమేళా గురించి ప్రస్తావించలేదు. మరి ఇదే శతాబ్ద పూర్వార్ధంలో రాయబడిన తబకాత్ ఏ అక్బరీలో ప్రయాగ్రాజ్ సంగమంలో కూడా వార్షిక స్నాన ఉత్సవం గురించి వర్ణన ఉంది. 17వ శతాబ్దంలో ఫార్సీ గ్రంథం దబిస్తాన్ ఏ ముజాహిబ్లో 1640లో కుంభమేళాలో జరిగిన ఒక భీషణ యుద్ధం గురించి వర్ణన ఉంది. ప్రయాగ్రాజ్లో కుంభమేళా అసలైన కుంభమేళా కాదా? దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ప్రయాగ్రాజ్లో దశాబ్దాలుగా ప్రతి సంవత్సరం మాఘమేళా జరిగినట్లు ఎన్నో చారిత్రక ఆధారాలు ఉన్నాయి. కానీ 12 సంవత్సరాలకు జరిగే కుంభమేళా ప్రస్తావన మాత్రం 19-20 శతాబ్దాల్లోనే కనిపిస్తుంది. కానీ హరిద్వార్ కుంభమేళా ప్రస్తావన మాత్రం 17వ శతాబ్దం నుంచే కనిపిస్తుంది. కుంభమేళా అనే పేరుని ఉపయోగించిన పురాతన గ్రంథాలు 1695లో రాసిన ఖులాసత్ ఉత్ తవారిఖ్ మరియు 1789లో రాసిన చాహర్ గుల్షన్, ఈ 2 గ్రంథాలు హరిద్వార్ జాతరను మాత్రమే వివరించడానికి కుంభమేళా అనే పదాన్ని ఉపయోగించాయి. అయినప్పటికీ ఇవి అలహాబాద్లో జరిగే వార్షిక మాఘమేళా మరియు నాసిక్లో జరిగే సింహస్థ ఉత్సవాల గురించి ప్రస్తావించాయి. అంటే అసలైన కుంభమేళా హరిద్వార్ కుంభమేళా మాత్రమే. అయితే మిగతా 3 ప్రదేశాల్లో వార్షిక మేళాలు కుంభమేళాలుగా బ్రిటిష్ కాలంలో రూపాంతరం చెందాయి. సిపాయి మ్యూట్నీ సమయంలో ప్రయాగ్ వాళ్ళు ఉద్యమకారులకు సహకారం చేసేవారు. ఉద్యమకారులు సాధువుల వేషధారణలో మేళాల్లో తిరుగుతూ భక్తుల్ని స్వాతంత్రోద్యమానికి ప్రభావితం చేసేవారు. దీనికి భయపడి బ్రిటిష్ ప్రభుత్వం ఎక్కడ మేళాని రద్దు చేస్తుందో అని అప్పటి ఉద్యమ పరిస్థితులన్నీ దృష్టిలో ఉంచుకుని ప్రయాగ్ వాళ్ళు ఈ మేళాను రక్షించే ప్రయత్నంలో హరిద్వార్లో జరిగే కుంభమేళా కాన్సెప్ట్ని ప్రయాగ్రాజ్లో కూడా అమలు చేయడం మొదలెట్టారు. ఇదే విధంగా నాసిక్లో కూడా హరిద్వార్లో జరిగే కుంభమేళా కాన్సెప్ట్ని అమలు చేయడం జరిగింది. ఉజ్జయిన్లో మాత్రం నాసిక్లో జరిగే ఈ 12 సంవత్సరాల పద్ధతిని 18వ శతాబ్దంలో మరాఠా రాజైన రాణోజీ షిండే మొట్టమొదటిసారిగా మొదలుపెట్టించాడు. అంతకుముందు ఉజ్జయిన్లో మేళా జరిగిన దాఖలాలు కనబడవు. ఇప్పటిదాకా జరిగిన చరిత్రను బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే కుంభమేళా అంటే హరిద్వార్ కుంభమేళానే. అనాదిగా హరిద్వార్లో వార్షిక మేళాలతో పాటు 12 సంవత్సరాలకు ఒకసారి చేసుకునే అసలైన కుంభమేళాను కూడా జరుపుకునేవారు. అయితే ప్రయాగ్రాజ్లో అనాదిగా వార్షిక మాఘమేళా మాత్రమే జరిగేది. బ్రిటిష్ వారి కాలంలో ఉద్యమాన్ని ముందుకు నడిపించడానికి, హిందువుల ఐకమత్యాన్ని పెంచడానికి ఈ హరిద్వార్ కుంభమేళా కాన్సెప్ట్ని ప్రయాగ్రాజ్లో అడాప్ట్ చేసుకున్నారు. ఇది ఇలా ఉండగా నాసిక్లో అనాదిగా 12 సంవత్సరాలకు ఒకసారి సింహస్థ మేళా జరిగేది.
అయితే బ్రిటిష్ వారి కాలంలో హరిద్వార్లో జరిగే కుంభమేళా అనే పదాన్ని నాసిక్లో కూడా అడాప్ట్ చేసుకుని దాన్ని సింహస్థ కుంభమేళాగా అభివర్ణించడం మొదలెట్టారు. అయితే నాసిక్లో జరిగే ఈ 12 సంవత్సరాల సింహస్థ కుంభమేళా పద్ధతిని 18వ శతాబ్దం నుంచి ఉజ్జయిన్లో కూడా జరుపుకోవడం మొదలెట్టారు. అందుకనే ఈ 2 చోట్ల అంటే నాసిక్, ఉజ్జయిన్లలో ఇంకా సింహస్థ కుంభమేళా పేరుతోనే జరుపుకోవడం మనం చూస్తున్నాం. ఈ చారిత్రాత్మక నిర్ణయం మార్పు మన సనాతన ధర్మాన్ని కాపాడడానికి, భారతీయులను ఏకం చేసి స్వతంత్రోద్యమానికి ఉద్యుక్తులను చేయడానికి ఎంతో ఉపయోగపడింది. ఆనాటి నుండి భారతీయులు ఈ 4 ప్రదేశాల్లో కుంభమేళాలు ఎంతో ఐకమత్యంతో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం మొదలుపెట్టారు. స్వాతంత్రోద్యమంలో కుంభమేళా పాత్ర ఏంటి? దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మాఘమేళాను మొదట కుంభమేళాగా ఏ సంవత్సరంలో జరుపుకున్నారో ఖచ్చితంగా గుర్తించడం కష్టం. ప్రయాగ్రాజ్లో 1870లో జరిగిన మేళా కుంభమేళాగా బ్రిటిష్ వారి గెజిట్లో రికార్డైన తొలి మేళా. దీనికి ముందు 1858లో కుంభమేళా జరగాల్సి ఉంది. కానీ 1857లో తిరుగుబాటు ఫలితంగా ప్రయాగరాజ్లో ఎలాంటి జాతర జరగలేదు. అంతకుముందు 1846లో కుంభమేళా నిర్వహించబడిందని సూచించే దాఖలాలు లేవు. ప్రయాగరాజ్ కుంభమేళాల్లో వైదిక క్రతువుల్ని నిర్వహించే పండితుల్ని తీర్థరాజ్ లేక ప్రయాగ్వాల్ అని అంటారు. కుంభమేళాకి దేశం నలుమూలల నుంచి భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తారు. కాబట్టి స్వాతంత్రోద్యమ సమయంలో ఉద్యమ నేతలకు ఈ ప్రయాగ్రాజ్ కుంభమేళా ప్రజల్ని స్వతంత్రం కోసం ఉత్తేజపరచడానికి ఒక అద్భుత అవకాశంగా కనిపించింది. బ్రిటిష్ ప్రభుత్వ కొలోనియల్ ఆర్కైవ్స్ ప్రకారం ప్రయాగ్వాల్ సంఘం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడింది. ఈ ప్రయాగ్వాల్ సంఘం 1857 సిపాయి మ్యూట్నీకి బీజం వేసి కొనసాగించడంలో ముఖ్య భూమిక పోషించింది. ఈ 1857 సిపాయి మ్యూటినీనే ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని కూడా అంటారు. ఆ రోజుల్లో క్రిస్టియన్ మిషనరీలు బ్రిటిష్ ప్రభుత్వ మద్దతుతో హిందువులను అజ్ఞానులుగా కించపరుస్తూ మత మార్పిడి ప్రయత్నం చేసేవారు. వారిని ఈ ప్రయాగ్వాల్ సంఘం తీవ్రంగా ప్రతిఘటించింది. ఈ ప్రయత్నంలో భాగంగా ఎందరో ప్రయాగ్వాళ్ళు తమ ప్రాణాలను అర్పించారు. చాలామంది ప్రయాగ్వాల్ని బ్రిటిష్ ప్రభుత్వం ఉరి తీసేసింది. 1857 తిరుగుబాటు సమయంలో కల్నల్ నీల్ కుంభమేళా ప్రదేశాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రయాగ్వాళ్ళు నివసించే ప్రాంతాన్ని క్రూరంగా షెల్ బాంబులతో విధ్వంసం చేశాడు. దీనికి ప్రతీకారంగా ప్రయాగ్వాళ్ళు అలహాబాద్లోని చర్చిలను ధ్వంసం చేశారు. బ్రిటిష్ ప్రభుత్వం ఎందరో ప్రయాగ్వాల్ సంఘం వారిని పట్టుకుని క్రూరంగా చంపేసింది. 1857 తర్వాత సంవత్సరాల్లో ప్రయాగ్వాళ్ళు యాత్రికులు కుంభమేళా సమయంలో తిరుగుబాటు ఇంకా జాతి హింసను సూచించే చిత్రాలతో కూడిన జెండాలను ప్రదర్శించడం మొదలెట్టారు. ఝాన్సీ లక్ష్మీబాయి ప్రయాగ్రాజ్లో ఒక ప్రయాగ్వాల్ ఇంట్లో కొంతకాలం తలదాచుకుంది. ఈ విషయం బ్రిటిష్ ప్రభుత్వానికి తెలిసిపోగా లక్ష్మీబాయి అక్కడి నుంచి వెంటనే తప్పించుకుంది. కానీ ఆ ప్రయాగ్వాల్ని మాత్రం బ్రిటిష్ ప్రభుత్వం ఘోరంగా ఉరితీసింది. మన దేశంలో 1857 సిపాయి విప్లవం నడుస్తున్న రోజుల్లో మేళాల్లో ఋషులు సాధువుల వేషధారణల్లో విప్లవకారులు తిరుగుతూ ఉండేవారు. దీనికి భయపడిన బ్రిటిష్ ప్రభుత్వం సంగమం చుట్టూ ఉన్న భూముల్ని స్వాధీనం చేసుకుంది. ప్రజలు కుంభమేళాకు రాకుండా ఆపే ప్రయత్నంలో రైళ్లకి, బస్సులకి టిక్కెట్లపై నిషేధం విధించేవారు. ఇంకా ఎన్నో రకాలుగా ఆటంకాలు సృష్టించేవారు. కుంభమేళా నుంచి వచ్చే భారీ ఆదాయాన్ని పసిగట్టిన బ్రిటిష్ ప్రభుత్వం 1870లో మొదటిసారిగా పూర్తిగా తమ పర్యవేక్షణలో కుంభమేళాను నిర్వహించింది. లక్షల్లో భక్తులు రావడంతో బ్రిటిష్ ప్రభుత్వం మేళాలో భక్తుల నియంత్రణ, పారిశుద్ధ్యం ఇంకా ఇతర అవసరాలు తీర్చి భారీగా డబ్బులు వసూలు చేసేది. 1947 వరకు కుంభమేళా భారత స్వాతంత్ర పోరాటంలో ముఖ్య భూమిక పోషించింది. 1906లో సనాతన ధర్మ సభ ప్రయాగ్రాజ్ కుంభమేళాలో సమావేశమై మదన్ మోహన్ మాలవ్య నాయకత్వంలో
బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. 1915 జనవరిలో హరిద్వార్ కుంభమేళాలో మహాత్మా గాంధీ మొదటిసారి ప్రజల ముందుకు వచ్చారు. ఈ విషయాన్ని ఆయన ఆత్మకథలో వర్ణించారు. అలాగే ఆగస్టు 29, 1964లో జన్మాష్టమి నాడు విశ్వ హిందూ పరిషత్ స్థాపించబడి 1966 హరిద్వార్ కుంభమేళాలో ప్రారంభించబడింది. ఇప్పటి వరకు మనం చూసిన చారిత్రక సంఘటనలను బట్టి స్వాతంత్ర ఉద్యమానికి ఊపిరిగా నిలిచి సామాజిక మరియు రాజకీయ కోణంలో హిందూ ధర్మ పరిరక్షణకు కుంభమేళా ఒక దీక్షాభూమిగా నిలిచింది. మన విశాల భారతావని సమైక్యతకు ధర్మ పరిరక్షణకు కేంద్ర బిందువుగా నిలిచింది. ఈ వీడియో ముగించే ముందు ఒక మనవి. 144 సంవత్సరాల తర్వాత వచ్చిన మహాకుంభమేళా కావడంతో 2025 ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు చాలా ప్రాముఖ్యత వచ్చింది. మన తర్వాత 2 తరాల వాళ్ళు కూడా ఈ కుంభమేళాను చూడలేకపోవచ్చు. ప్రభుత్వం వారు ఎన్ని ఏర్పాట్లు చేసినా భారీ జనసంద్రంలో చాలా జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. తోటివారు తప్పిపోవడం, ప్రమాదాలు, తొక్కిసలాట, వసతి గృహాలు దొరక్కపోవడం లాంటి సమస్యలు రావడం సహజం. ఆడవారు, పిల్లలు అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అంటే కుంభమేళాకి వెళ్ళొద్దు అని అనట్లేదు, కానీ అత్యంత జాగ్రత్త వహించడం చాలా అవసరం. మీకు తెలిసిన వారు ఎవరైనా కుంభమేళాకి వెళ్ళొచ్చుంటే వారి సలహాలు, సూచనలు తీసుకోవడం మరీ మంచిది. కుంభమేళాకి వెళ్ళలేని వారు నిరాశపడవలసిన అవసరం కూడా లేదు. మీకు తెలుసున్న వారు ఎవరైనా కుంభమేళాకి వెళుతుంటే వారి చేత ఆ సంగమంలో నీటిని తెప్పించుకుని ఆ నీటిని మీరు ప్రోక్షణ చేసుకున్నా కొంతవరకు ఫలితం ఉంటుంది. ఇంకా కుంభమేళాకి వెళ్ళలేని వారు తమ ఇంట్లోనే 3 సార్లు ఈ మంత్రం పఠిస్తూ స్నానం చేయొచ్చని పండితుల సూచన. ఆ మంత్రం ఏంటంటే, త్రివేణి మాధవం సోమం భరద్వాజంచ వాసుకిం వందే అక్షయవటం శేషం ప్రయాగం తీర్థనాయకం. అలాగే అమృత బిందువులు పడిన ఈ 4 ప్రదేశాల్లో ఆ అమృత ప్రభావం ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు వెళ్ళి స్నానాలు చేసినా అక్కడ ఆ పుణ్యం మనకి దక్కుతుంది. ఇక్కడ మరికొన్ని విషయాలు ప్రస్తావిస్తున్నాను. మనం పద్మపురాణం ప్రకారం అమృతం ఈ 4 ప్రదేశాల్లో అన్ని సమయాల్లోనూ అంటే ఎల్లవేళలా ప్రవహిస్తుందని చెప్పుకున్నాం కదా. అందుకని మీకు వీలైనప్పుడు ఎప్పుడు వెళ్ళి స్నానాలు చేసినా కూడా మీకు ఆ ఫలితం దక్కుతుంది. కాబట్టి ఇప్పుడు వెళ్ళలేకపోయామే అని చింతించాల్సిన అవసరం లేదు. కానీ మాఘస్నానం అతి పుణ్యప్రదం కనుక వీలైన వారు, ఓపికన్నవారు వెళ్ళి తరించండి. ఇంకా గ్రహకూటమి పట్టింపు ఉన్నవారైతే కనుక ఇలా చేయండి. బృహస్పతి వృషభ రాశిలో 1 సంవత్సరం ఉంటాడు కాబట్టి కుంభమేళా సమయంలో వెళ్ళలేని వారు ఈ సంవత్సరంలో ఎప్పుడైనా వీలు చూసుకుని వెళ్ళి పుణ్యస్నానాలు చేసినా పుణ్యం వస్తుంది. కాకపోతే ఈ మేళాల్లో అఘోరీలు, నాగసాధువులు వంటి మహనీయులు షాహీ స్నానాలు చేస్తారు కనుక ఆ నీరు వారి ఆధ్యాత్మిక శక్తిని కూడా ధారణ చేస్తుంది. కాబట్టి తర్వాత మనందరం స్నానం చేయడం వలన ఆ నీటిలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ మన శరీరంలో కూడా ప్రవేశించి మనందరికీ కూడా ఆధ్యాత్మిక ఉన్నతి కలిగించడానికి దోహదపడుతుంది. ఇంకా ఆ అమృత బిందువుల యొక్క ప్రభావం, దాని యొక్క పవిత్రత ఈ 4 స్థానాల్లోనూ ఎప్పుడూ ఉంటుంది కనుకనే ప్రతి ఏడాది ప్రయాగ్రాజ్లో మాఘమాసంలో మాఘమేళా నిర్వహిస్తారు. కాబట్టి ఆ మాఘమేళా సమయంలో వెళ్ళి మీరు స్నానాలు ఆచరించినా కూడా ఆ పుణ్యం దక్కుతుంది. అలాగే కుంభ ప్రతి 3 సంవత్సరాలకి, అర్ధకుంభ ప్రతి 6 సంవత్సరాలకి, పూర్ణకుంభ ప్రతి 12 సంవత్సరాలకి జరుగుతూనే ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడు వెళ్ళి స్నానాలు ఆచరించినా కూడా మీకు ఆ పుణ్యం దక్కుతుంది. చాలామంది ఈ మేళా కోసం అంత డబ్బు ఖర్చు చేసి వెళ్ళడం అవసరమా, నదిలో మునిగితే పేదరికం పోతుందా అని ఎన్నో వితండవాదాలు చేస్తూ ఉంటారు. ఇలాంటి మహామేళాలు, ఆధ్యాత్మిక స్థలాలు ఎన్ని కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నాయో వారికి అర్థం కాదు. ఎన్నో చారిత్రక దేవాలయాలు, విద్యాలయాల్ని, హాస్పిటల్స్ని నిర్వహిస్తూ ఇంకా ఎన్నో సామాజిక సేవలను చేస్తున్నాయి. మన దేవాలయాల్లో మనం సమర్పించే కానుకలు సామాజిక సేవల్లో ఎందరికో ఉపాధి కల్పనలో ఉపయోగపడుతున్నాయి. ఇలా కుంభమేళా లాంటి సామూహిక ఉత్సవాలు జరుపుకోవడం వల్ల లోకల్ ఫుడ్ సెక్టార్, టూరిజం సెక్టార్,
ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్స్లో పనిచేసే ఎందరికో ఉపాధి దొరుకుతోంది. వీటి వల్ల ప్రభుత్వం వారు స్థానికంగా ఎన్నో అభివృద్ధి పనులను కూడా చేపడుతున్నారు. అక్కడ స్థానికంగా ఉండే అన్ని రంగాల వ్యాపారస్తులు వారు లాభపడుతున్నారు. వారందరికీ కూడా ఉపాధి కలుగుతోంది. ఇలాంటి భారీ సామూహిక ఉత్సవాల వల్ల ప్రభుత్వానికి ఎంతో రాబడి వస్తుంది. ఈ మహాకుంభమేళా ఏర్పాట్ల కోసం ప్రభుత్వం వారు దాదాపుగా 7,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. మరి ప్రభుత్వం వారికి ఈ కుంభమేళా నిర్వహించడం వల్ల వచ్చే ఆదాయం ఎంతో తెలుసా? 2,50,000 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అంచనా. దీనివల్ల ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ప్రభుత్వానికి వీలు కలుగుతోంది. యునెస్కో మన భారతదేశంలో జరుపుకునే కుంభమేళాని ఈ భూమిపై జరిగే అతిపెద్ద యాత్రికుల సమూహంగా గుర్తించింది. ది లార్జెస్ట్ కాంగ్రిగేషన్ ఆఫ్ పిలిగ్రిమ్స్ ఆన్ ద ప్లానెట్గా గుర్తించింది. అందుకే ఆధ్యాత్మిక లబ్ధి కోసం చాలామంది విదేశీయులు దేశ విదేశాల నుంచి మన భారతదేశానికి వచ్చి ఈ మేళాల్లో పాల్గొంటున్నారు. మన సనాతన ధర్మంలో ఉన్న ఈ ప్రత్యేకత మరి ఏ ఇతర ధర్మాల్లోనూ లేదు. ఈ వీడియోలో నేను అన్ని కోణాల నుంచి విశ్లేషణ చేశాననే అనుకుంటున్నాను. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాల్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.